హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమన్ శ్రీహరి. షిప్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నియోజకవర్గం దగ్గర వీకోట గ్రామం పక్కన కైగల్ జలపాతం ఉందండి. అక్కడికి వెళ్తున్నాను. సో ఫస్ట్ టైం అండి ఇది వెళ్తున్నాను నేను. సో గూగుల్ మ్యాప్ ద్వారా పెట్టుకొని వెళ్తున్నాను. సో ఇక్కడ వచ్చి గూగుల్ మ్యాప్ మమ్మల్ని మోసం చేసిందండి. మొత్తం సెర్చ్ చేసాం, ఇక్కడ ఎలాంటి జలపాతం ఏం లేదు. సో బాగా మేము టైర్డ్ అయిపోయాము. సో పక్కన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఇది కాదండి, అది వేరే చెప్పారు. సో వచ్చి నేరుగా కైక జలపాతం వచ్చాము. సో చూడండి, ఇదంతా ఎంత కిందకి వెళ్ళాలంటే చాలా మనకు స్ట్రెంత్ ఉండాలండి. సో నా సజెషన్ ఏంటంటే, మీరు కిందకి వెళ్ళాలంటే స్లిప్పర్స్ వేసుకోకండి, షూస్ వేసుకోండి, గ్రిప్ షూస్ మాత్రమే వేసుకోండి. సో చాలా డౌన్గా ఉంటుందండి వెళ్ళడానికి. నేను వెళ్తున్నాను. సో మీరు కూడా రండి. సో కింద అయితే చాలా రాళ్ళు అన్నీ అసలు చాలా జారుడుగా ఉంటాయండి. ఇది కోనేరు అనమాట. పక్కన సౌండ్ వినపడుతుంది చూడండి. సో ఇది యాక్చువల్గా మేము ఆ సౌండ్ విన్నే వచ్చామండి. చూడడానికి తక్కువ వాటర్లో కూడా చాలా ఫోర్స్ సౌండ్ వస్తుందండి ఇది. సో ఇది ఎట్లా ఉందంటే చూడడానికి బాహుబలి సెట్ లాగా ఉంటుందండి. ఇది చాలా ప్రత్యేకం అనమాట. సో ఈ వాటర్ అనేది డైరెక్ట్గా మన శివాలయం శివలింగం మీద డైరెక్ట్గా పడుతుందండి. కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నాయి. సో పక్కన పడుతున్నాయి, అది కూడా చూపిస్తాను ఎలా పడతాయి వాటర్ అనేది డైరెక్ట్గా శివుడి పైన. ఇదే అండి శివుడి యొక్క ఆలయము. సో శివలింగము. సో నేను నమస్కరించుకొని దేవుడికి, నాకు దేవుడి మీద కొద్ది భక్తి ఎక్కువే అండి. సో అలా నమస్కరించుకొని చూశాను. బట్ చూసిన తర్వాత నాకేమో కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో పక్కన ఒక చిన్న బాటిల్ ఉందండి, వాటర్ క్యాన్ లాగా. ఒకసారి శివుడికి అభిషేకం చేద్దాము అనుకున్నాను. సో ఆ వాటర్ బాగా చూసి సో నింపుకొని పెట్టుకున్నానండి. మాకు ఎదురుగా వచ్చి అసలు నందీశ్ విగ్రహం ఎలా ఉందో చూశాను. చాలా దూరంలో ఉందనమాట. సో అలానే ఆ వాటర్ బాటిల్ పట్టుకొని శివుడికి అభిషేకం చేయాలనేసి నిర్ణయించుకున్నాను. సో అభిషేకం చేస్తున్నానండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.